శివ, రా సైకిల్ పోలో మ్యాచ్ ఆడుకుందాం. నో థ్యాంక్స్, కావాలంటే మీరు ఆడుకోండి. భయపడ్డావా? హే, ఈ శివగాడు ఎలుకలాగా భయపడుతున్నాడు చూసావా? ఏయ్, ఎగతాళి చేసింది కాపండి. మేము మీతో ఆడదలుచుకోలేదు, అర్థమైందా? ఓ అదా సంగతి. మీ అందరికి మాతో ఆడడం భయంగా ఉందని ఒప్పుకోవచ్చు కదా, చెప్పండి. ధైర్యం ఉంటే ఆడండి, లేకపోతే మా ముందు తల వంచుకొని వెళ్ళిపోండి. తల వంచుకు వెళ్ళడం నాకు తెలియదు. రండి వెళ్ళి ఆడుకుందాం. చూసారా? ఇప్పుడు తెలుసుకున్నారా ఎవరు ఎలుకని? అరే, ఓడిపోయినందుకు కప్పైనా తీసుకెళ్ళండి. రాకపోతే పర్వాలేదులే, నేనే ఇంటికి తెచ్చిస్తా. రేవా, నువ్వు ఆ నదిలో ఆ బోటుని చూసావా? చూశాను. ఇప్పుడు కనపడడం లేదేంటి? అరే, ఈ బోట్ మోటార్ బోటుగా ఎలా మారింది? కాసేపటి క్రితం వరకు వాళ్ళు ఆ బోటుని తెడ్డుతో నడుపుకుంటూ వెళ్లారు. అది వేరే బోట్ అయ్యుండొచ్చు. లేదు లేదు, అది ఆ బోటే. అటు చూడండి, ఈగల్ సింబల్ ఉంది. అవును, కానీ కాసేపు మాయమైంది కదా. హఠాత్తుగా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? నాకెందుకో అది ఏలియన్స్ బోట్ లాగా అనిపిస్తోంది. రెండు ఇక్కడి నుంచి పారిపోదాం. అదేమి ఏలియన్స్ బోట్ కాదు, అది హ్యూమన్స్ బోటే. కానీ దారిలోనే ఏదో జరుగుతోంది. అదేంటో మనం వెళ్ళి కనిపెట్టాలి. మీరిప్పుడు స్వయంగా చూస్తున్నారు. ఎవరో పోలీసుల కళ్ళల్లో దుమ్ము కొట్టి వేర్ హౌస్ లో ఉన్న డైమండ్స్ ని దొంగిలించుకు వెళ్లిపోతున్నారు. ఇదిగో మీరు చూస్తున్న ఈ వేర్ హౌస్ కి సముద్రం గుండా షిప్ లో డైమండ్స్ వస్తూ ఉంటాయి. వాటిని వేర్ హౌస్ లో భద్రపరుస్తూ ఉంటారు. తర్వాత రోడ్డు మరియు నదీ మార్గాల గుండా వేర్వేరు ప్రదేశాలకి పంపిస్తూ ఉంటారు. లడ్డూ సింగ్ గారు, చెప్పండి, ఈ దొంగతనాల విషయం మీకు ఎలా తెలుసు? ఎలా తెలుస్తుంది చెప్పండి చూద్దాం. మా వాళ్ళు ఎవరైనా దొంగల తరపున ఉన్నారా ఏంటి? నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని, ఇన్స్పెక్టర్. ఇక్కడికి కావలసిన అన్ని చర్యలు నేను తీసుకున్నాను. ఇదిగో ఇందులో కరెంటు పాస్ అవుతోంది. దొంగ చెయ్యి పెడితే చాలు. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, నా ఏరియాలో దొంగతనం అనేది జరగదు. నా పేరు లడ్డూ సింగ్. నేను ఎంత ఫేమస్ తెలుసు కదా మీకు. ఇది పోలీసులు చెప్తున్న మాట, కానీ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఎలా జరుగుతున్నాయి అది మాత్రం తెలీదు. మరిన్ని వివరాల కోసం మీరు చూస్తూనే ఉండండి. తాజా వార్తలతో మీ ముందుకు. నది తీరం దగ్గరున్న ఇంట్లో డైమండ్స్ ని దొంగిలించారా? కానీ ఇది ఆ దొంగలు ఒకవేళ ఫిషర్మెన్స్ అయి ఉండొచ్చేమో. ముందా బోట్ ని ఇక్కడ తెడ్డుతో నడుపుకుంటూ వెళ్లారు. తర్వాత అది కనిపించకుండా పోయింది. కానీ కాసేపటి తర్వాత అది మోటార్ బోటుగా మారి స్పీడ్ గా అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, అది ఎందుకని మాయమైంది? అది ఏలియన్స్ బోట్ అయ్యింటుంది. అదే ఇన్విజిబుల్ అవ్వగలదు. నువ్వు అనవసరంగా భయపడి వాక్కు. శివ, అర్జుడు, ఒక పెద్ద రాకుంది. ఆ రాకు వెనకాలే బోటు ఉండుండొచ్చు. మనకి కనపడ్డం లేదు. అవును, రండి వెళ్ళి చూద్దాం. దాని వెనకాలే బోట్ ని దాచుంటారా?
బోట్ ని రాయి వెనకాలే దాచిపెట్టుంటారు. అప్పుడే అది మనకి అక్కడి నుంచి కనిపించదు. తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు స్పీడ్ గా వెళ్ళిపోయారు. నీ మాట వింటుంటే ప్రాబ్లం ఇక్కడే ఉందనిపిస్తోంది. అరే, ఇక్కడ ఒక గుహ ఉన్నట్టుంది. రండి, మనం వెళ్ళి అక్కడేముందో చూద్దాం. అదిగో శివ, అక్కడేదో ఉంది. ఈ ర్యాపర్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇక్కడి నుంచి నుందంటే నాకు చాలా భయంగా ఉంది. రండి మనం వెనకెళ్ళిపోదాం. నువ్వు అనవసరంగా భయపడకు. నేను నీతో పాటు ఉన్నానుగా, భయపడకు. ఎలుక! ఇది డాక్యార్డ్ లా ఉంది. అంటే ఇప్పుడు మనం ఆ ఇంటి లోపల ఉన్నామన్నమాట. డైమండ్స్ ఇక్కడ నుంచే మాయమైపోతున్నాయి. ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉన్న అతను వాళ్ళకి సాయం చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. అలాగే ఇక్కడ ఉన్న వస్తువుల్ని వాళ్ళు తీసుకువెళ్తున్నారు. రండి. కానీ ఒక విషయం మనకి ఇప్పుడు బాగా అర్థమైంది. డైమండ్స్ దొంగతనం చేసేది ఇక్కడి నుంచే అని. రండి. ఏంటి అలారం మోగుతోందా? అలారాన్ని ఆఫ్ చేసింది నేనే కదా. ఎవరో పరిగెత్తుతున్నారు అనుకుంటున్నాను. ఏయ్! ఎవరది? ఆగండి! ఓయ్! పారిపోయినట్టున్నారు. రా, బాస్కి వెళ్ళి చెప్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏమీ చెయ్యొద్దు. ఇక్కడే ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో మనం గమనిద్దాం. రండి, వెళ్ళి చూద్దాం. ఓహో, లడ్డూ సింగ్ సార్ మొబైల్ కి ఇంకా సిగ్నలే రాలేదు. మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి, నేను వెంటనే వస్తాను. ఏంటో మాస్టర్ గారు, ఇదిగో మీ వజ్రం. మురికి కానీ శుభ్రం చెయ్యాలిగా. మురికి శుభ్రం చెయ్యాలి కదా, కానీ మిలమిల మెరిసిపోయే మురికి వ్యాపారం. బాస్, ఈ రోజు ఆ డ్రైనేజ్ పైపులో ఎవరో వచ్చారు. మేం చేసాం, వాళ్ళు పారిపోయారు. మనం ఈ బిజినెస్ ని కొద్ది రోజులు ఆపివేయాలి. ఏంటి వాగుతున్నారు? ఈ వ్యాపారాన్ని ఎలా ఆపేయడం? ఆ వజ్రాన్ని ఎలాగైనా తీసుకొని మనం లడ్డూ సింగ్ సార్కి ఎలాగైనా అప్పగించాలి. లోబో సార్, వెనకాల పోలీసులు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నారు. అదిగో అటువైపే. పోలీసులు ఇక్కడికి వచ్చారా? వెళ్ళి చూడండి. ఇక్కడ ఎవరూ లేరే.
ఏయ్, అతన్ని పట్టుకోండి. వజ్రాలు పట్టుకుపోయాడు. ఏయ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. త్వరగా రండి. వెళ్ళండి, పట్టుకోండి వాణ్ణి. లడ్డూ సింగ్ సార్, మీరు ఎక్కడున్నారు? చాలాసేపటి నుంచి మీకు ఫోన్ చేస్తున్నాను. వేర్ హౌస్ లో ఉన్నాను. సరే, నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. సరే చెప్పు. ఏ నా విగ్గో, నాకెవరు పిల్లలు పడ్డారే? నా విగ్గో, లడ్డూ సింగ్ సార్, ఇదిగో తీసుకోండి. ఇందులోనే వాళ్ళు దొంగలించిన వజ్రాలు ఉన్నాయి. వెరీ గుడ్ శివ, నువ్వు చాలా మంచి పని చేసావు. అయినా నేనే ఈ పని చేద్దాం అనుకున్నా. ఏవో. సారీ లడ్డూ సింగ్ గారు, మురికిని శుభ్రం చెయ్యాలి. ఏం చెయ్యమంటారు? నేను నా వజ్రాల్ని తీసుకెళ్తున్నాను. హ్యాండ్స్ అప్, ఎవరైనా కదిలితే కాల్చి మారేస్తాను. ఖాళీ రివాల్వర్ తో ఎలా కాలుస్తారు లడ్డూ సింగ్ గారు? అందులో బుల్లెట్స్ లేవు. నమ్మకం లేకపోతే నేను చూపిస్తాను. చూసారా, ఖాళీగానే ఉందిగా. ఇది చీటింగ్. అతన్ని పట్టుకోండి. తను చిక్కుకున్నాడు. ఇక వెళ్ళండి, అతన్ని తీసుకురండి.
ఇక ఎక్కడికి తప్పించుకుంటాడు? లడ్డూ సింగ్ గారు, మురికిని శుభ్రం చెయ్యాలి. శివ, ఏ శివ, మంచి చేపని పట్టుకోవాలి. వీలేదు, నేనొక పిల్లాడి చేతిలో ఓడిపోను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. నా పేరు శివ, అర్థమైందా అంకల్? శివ. లడ్డూ సింగ్ గారు, త్వరగా ఇతన్ని అరెస్ట్ చేయండి. రారా గుండో, నువ్వు ఊసలు లెక్క పెట్టావనుకో నీ జీవితం బాగుపడుతుంది. శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఆగైనంటే ఆగైన మా డిపార్ట్మెంట్ కి బాగా సహాయపడుతున్నావు. శివ, నువ్వు ఇదంతా ఎలా చేశావు? నువ్వు ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు? అన్నీ నా స్నేహితుల సహాయంతోనే.